సరే, ఫిజిక్స్ లో చాలా కష్టమైన చిక్కుముడులలో ఒకటైన థరీ బాడీ ప్రాబ్లంలోకి వెళ్దాం. సూర్యుడు, భూమి ఇంకా చంద్రుడు ఉన్నాయని అనుకుందాం. గురుత్వాకర్షణ వాటిని ఎలా లాగుతుందో బట్టి భవిష్యత్తులో అవి ఎక్కడుంటాయో మీరు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నారు. కేవలం 2 వస్తువులతో ఇది చాలా సులభం. న్యూటన్ అది పరిష్కరించాడు. కానీ మీరు మూడోదాన్ని కలిపితే గందరగోళం. ఇప్పుడు కాన్స్టెంట్ సిద్ధాంతం ప్రకారం ముఖ్యంగా అతని జనరల్ రిలేటివిటీ ద్రవ్యరాశి స్పలాన్ని కాలాన్ని వంచే విధానం గురుత్వాకర్షణను ఊహించిన దానికంటే చాలా క్లిష్టంగా మారుస్తుంది. ప్రతి భారీ వస్తువు స్పేస్ టైమ్ ను వంచుతుంది. ఇంకా 3 వస్తువులు ఒకదానికొకటి లాగుతూ తిప్పుతూ గుంజుతూ ఉన్నప్పుడు లెక్కలు అదుపు తప్పుతాయి. ఒకే రకమైన థరీ బాడీ ప్రాబ్లం కూడా లేదు. కొన్నిసార్లు 3 వస్తువులు ఒకే పరిమాణంలో ఉంటాయి. 3 నక్షత్రాలు ఒకదానికొకటి చుట్టూ తిరుగుతున్నట్లు. కొన్నిసార్లు మీకు పెద్దది, మధ్యస్థం ఇంకా చిన్నది ఉంటాయి. సూర్యుడు, బృహస్పతి ఇంకా ఒక చిన్న గ్రహశకలంలాగా. ప్రతి అమరిక ఆటను మారుస్తుంది. శక్తులు, కక్ష్యలు ఇంకా మార్గాలు త్వరగా గందరగోళంగా మారతాయి. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటే, మనం నిజానికి ఖచ్చితమైన మార్గాలను ఎప్పటికీ అంచనా వేయలేము. కేవలం 2 వస్తువులతో లెక్కలు చక్కని సమాధానాన్ని ఇస్తాయి. ఉదాహరణకు ఒక చక్కని దీర్ఘవృత్తం. కానీ ఆ 3 వస్తువును కలిపితే అకస్మాత్తుగా పరిష్కారం గందరగోళంగా మారుతుంది. అతి చిన్న మార్పుతో మార్గం నాటకీయంగా మారచ్చు. దీన్ని ఫిజిసిస్టులు ప్రారంభ పరిస్థితులకు సున్నితత్వం అని పిలుస్తారు. ప్రాముఖ్యంగా మీరు ప్రారంభించిన చోట్ అతి చిన్న తేడా కూడా పూర్తిగా భిన్నమైన భవిష్యత్తులకు దారితీస్తుంది. అందుకే మన కంప్యూటర్లు కాన్స్టెంట్ తెలివితేటలు ఉన్నప్పటికీ 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులకు ప్రతి అడుగును అంచనా వేయడానికి మనం ఒక సాధారణ సూత్రాన్ని రాయలేము. శాస్త్రవేత్తలు దీన్ని పరిష్కరించడానికి శతాబ్దాలుగా ప్రయత్నించారు. వారు తెలివైన ఉపాయాలు, అంచనాలు కనుగొన్నారు. ఇంకా ఏమి జరుగుతుందో అనుకరించడానికి పెద్ద కంప్యూటర్లను ఉపయోగించారు. కానీ చాలా వరకు మనం సంభావ్యతలు, అంచనాలతో మిగిలిపోయాము, ఖచ్చితత్వంతో కాదు. థరీ బాడీ ప్రాబ్లం కేవలం లెక్కల కోసం లెక్కలు మాత్రమే కాదు. గ్రహాలు వాటి కక్ష్యలలో ఎలా స్థిరంగా ఉంటాయో, గెలాక్సీలు ఎలా ఏర్పడతాయో, చిన్న కణాలు ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయడంలో ఇది కనిపిస్తుంది. కాబట్టి మీరు తదుపరిసారి రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు గుర్తుంచుకోండి, విశ్వం ఇలాంటి అందమే అసాధ్యమైన చిక్కుముడులతో నిండి ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ కూడా భుజాలు తడుముకొని ఇది సంక్లిష్టమైనది అని చెప్పాల్సి వచ్చింది. బ్రేక్ టైం ఆనే ఇంకా అదే సైన్స్ ను చాలా ఉత్సాహంగా ఉంచుతుంది.